కర్తగా మాకు ముందుకు వస్తున్నారు. సో అన్న కూడా ఉప్పల వెంకటేష్ అన్న గారికి కూడా చాలా ఆత్మీయమైనటువంటి వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాదే ఉన్నటువంటి వ్యక్తులు హైదరాబాద్ నుంచి మన చిన్నారుల యొక్క కార్యక్రమాలు చూడడానికి హైదరాబాద్ నుంచి వచ్చినారు. చాలా మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి మా భాస్కర్ అన్న. భాస్కర్ రెడ్డి అన్న గత 4-5 సంవత్సరాల నుంచి తెలుసు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల్ని దాసన్న సాంస్కృతిక కార్యక్రమాల వైపు తీసుకెళ్తే ఖోఖో, హాకీ, ఈరోజు వాలీబాల్ రాష్ట్ర స్థాయిలో అతని శిష్యులు ఈరోజు దేశం వైపు, ప్రపంచం వైపు ఆడుతున్నారు మిత్రులారా. అలాంటి మంచి పీఈటీ ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్నాడు. సమాజ హితం కొరకు పూర్తి స్థాయిలో మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి భాస్కర్ రెడ్డి అన్న గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భాస్కర్ రెడ్డి అన్న గారికి. భాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. తదుపరి రమేష్ గారిని కూడా సన్మానించవలసిందిగా, రండి ప్లీజ్ రండి. రమేష్ అన్న గారు కూడా సన్మానించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మన ప్రాంతపు బిడ్డ ఎంతో ఎక్సలెంట్గా. మాది పరీ కాన్స్టిట్యున్సీ, గండేడ్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఉప్పల వెంకటేశ్వర అన్న సేవలు చూసి అంత దూరం నుండి కూడా ఇక్కడికి రావడం జరిగింది. జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులుగా, అదేవిధంగా డివాప్స్ స్కూల్ గేమ్ సెక్రటరీగా పనిచేస్తూ ఇంతమంది అభిమానం చూరగొన్న అన్నకు మేమేమి ఇచ్చినా తక్కువనే. పేదవాళ్ళని అందరినీ అటు క్రీడల్లో ఇటు కళాకారులను తయారు చేసి ఆ ఉత్సాహంతో అంత దూరంకి వెళ్ళి వచ్చినాం. ఇక్కడ కూర్చుంటే నేను కూడా తలకొండపల్లిలో ఎందుకు కూటలేదు అనిపిస్తుంది. రానున్న రోజుల్లో మీరు ఇక్కడ రావాలి. ఒక శృతి లయ ఎట్లా ఆడిందో అలాంటి పిల్లలు మేము ఎట్లా ఇక్కడ గెస్ట్గా వచ్చినామో మీ పిల్లలందరూ ఫ్యూచర్లో ఈ స్టేజ్ మీదకి గెస్ట్గా వస్తారు. ఆ సార్ అన్నట్లు, సారాలు కళలు అన్నట్లు మన పిల్లలు ఎట్లా రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి, ఇండియాకి ఆడుతున్నారు మన పిల్లలు కూడా రేపు సినిమాలలో మంచి మంచి కళాకారులు అవుతారని ఆ దైవ సాక్షిగా తెలియజేస్తున్నాం. మరి అలాంటి దేవుడిలాగానే అన్న పిలిపించినందుకు ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. మరి దాసన్న సహకారంతో మీ పిల్లలందరినీ 15th ఆగస్టు నాడు కానీ 26 జనవరి రేపు 2 తారీఖు నాడు అన్న సహకారంతో మనం కలెక్టరేట్లో మన పిల్లలు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అధికారికంగా అది చూడడానికి వచ్చాం, సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చాం. మరి ఇంతకుముందు కూడా అన్న సహకారంతో రవీంద్ర భారతిలో మన పిల్లలు పాల్గొన్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఏ ప్రోగ్రాం జరిగినా అని కూడా తలకొండపల్లి పిల్లలు ఎక్కడున్నారని అడుగుతుంటారు ఆఫీసర్స్. ఈరోజు అదే సెలక్షన్స్లో భాగంగా వచ్చినాం. మీ అందరి ఆశీర్వాదాలు పిల్లలకు ఉండాలి, ఉప్పలన్న సహకారం ఉండాలి. ఇలాంటి మా కళాకారులు, దాసన్న లాంటి మా డ్యాన్స్ మాస్టర్ అందరికీ మరొకసారి జిల్లా విద్యాశాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. భాస్కర్ రెడ్డి అన్న కేవలం మిత్రుడే కాదు, నా యొక్క ఆర్థిక పరిపుష్టిని పెంచడంలో, ఉద్యోగంలో ఉంటూ ఎస్వి కన్స్ట్రక్షన్స్లో ఒక మంచి నాయకత్వాన్ని తీసుకెళ్ళి, ఒక మంచి విజన్ను తీసుకెళ్ళి నా వ్యాపారానికి కూడా నేను ఈ విధమైన కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తున్నానంటే ఇలాంటి మిత్రులు నాకు వ్యాపార పరంగా కూడా సహకరిస్తున్నారు. భాస్కర్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మా వ్యాపారానికి, అదేవిధంగా పేద బిడ్డల ఔన్నత్యానికి సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలన్నా. మీకు మాట మీ తలకొండపల్లిలో పుట్టలేనన్నా అన్న, కానీ నేను పుట్టిన ఆల్రెడీ వెంకటేశ్వర ఫ్యామిలీలో కూడా నేను ఒక మెంబర్ని. ఆయన ద్వారా నేను ఎక్కడో రంగారెడ్డి జిల్లా మారుమూల నుండి పరిగి తాలూకా నుండి వచ్చి ఈరోజు అన్న ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నా. అన్న ఇచ్చిన ఇల్లు ఎంత విలువ తెలుసా? ఈరోజు నాది ఆయన ఇచ్చిన భాగ్యము 2 కోట్ల రూపాయలు ఈరోజు కాస్ట్. టీసీఎస్ దగ్గర నిర్మించినటువంటి ఇల్లు నాకు ఇవ్వడం జరిగింది. మీలా మనలాంటి ఎంతోమందికి ఆ స్థాయిలో 1000 గృహాలు కూడా ఇచ్చిండు. ఒక కళాకారునిగా, క్రీడాకారునిగా, ఉపాధ్యాయునిగా ఉన్నందుకు ఆయన సేవలు చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ఈ ఊరి పక్షాన, మీ అన్న పక్షాన మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకున్నాం. జై హింద్. థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారు జిల్లా విద్యాశాఖ నుంచి వచ్చినారు. మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా మన విద్యార్థులకి అవకాశం కల్పించిన కలెక్టర్ ముందు మన పిల్లలు ఆడుతుంటే వారవ్వా ఎంత సంతోషం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి భాస్కర్ రెడ్డి గారికి. అదేవిధంగా రమేష్ అన్న గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా వారితో పాటు పాండు గారు వచ్చినారు. ప్లీజ్ పాండన్న, పాండు మన ప్రాంతపు ముద్దు బిడ్డ పాండన్న, ప్లీజ్ రండి, ఒకసారి రండి ప్లీజ్ రండి అన్న, పాండన్న రండి ప్లీజ్, పాండన్న రండి.
పాండన్న కూడా చాలా వారు పీటీగా పనిచేసుకుంటూ మన ఇక్కడ చంద్రదాన్లో ఆ ఒలింపిక్ జ్యోతి వెలిగిస్తుంటే అన్న చేతుల వెనుక నేను అందుకున్నాను. ఆ ఫోటో నన్ను ఫోటోగ్రాఫర్ తీసిండు. ఫోటో తీసుకోవడానికి ఫోటోగ్రాఫర్ తనకి పోతుంటే అన్న అందులో ఉన్నాడు. ఎందుకు వచ్చినావు తమ్మి అంటే ఇట్లా ఫోటో తీసుకోపోనికి వచ్చిన. కానీ అక్కడి నుంచే విద్యా వ్యవస్థకు మరి సాయం చేయడానికి అక్కడి నుంచే స్టార్ట్ అయిందేమో. మరి ఈరోజు కొన్ని వందల మంది పిల్లలు ఆయన చేతుల మీదుగా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మరి ఆయనని ఇన్స్పైర్గా తీసుకొని నేను పిల్లల్ని నేషనల్స్ లెవెల్లో దాదాపుగా రంగారెడ్డి ఒక డిస్టిక్ టీంనే తయారు చేసుకొని మొన్న జరిగినటువంటి కేసీఆర్ సీఎం కప్లో 33 జిల్లాల్లో ₹1,00,000 మనీ ప్రైజ్ కొట్టినంటే మరి దాంట్లో ఇట్లాంటి వాళ్ళను అన్నలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను కూడా కష్టపడ్డాను. కాబట్టి అన్నకు ఈ స్టేజ్ మీద నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న. మరొకసారి దాసు గారు కూడా ఈ స్టేజ్ పై నుంచి ఇంత మంచి ఎంకరేజ్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి దాసు గారు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ పాండు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క క్యాంప్లో ఎంతో చక్కగా వాలంటీర్స్ కూడా చాలా సేవలు అందించినారు. నిజంగా వారు 35 రోజులు ఇక్కడే ఉండి మన విద్యార్థుల కోసం రాత్రి పగలు నిజంగా అన్నలాగా అదేవిధంగా చెల్లిలాగా ఉంటూ తన లాలన పాలన చూసుకుంటూ అన్ని విషయాల్లో మా శృతిలయ కల్చరల్ అకాడమీ వాలంటీర్స్గా పనిచేసినారు. అన్న వారిని కూడా ఒక 3 ఉన్నారన్న వాలంటీర్స్, వారిని కూడా సన్మానం చేస్తే. దానికంటే ముందుగా మన మల్లేష్, అదేవిధంగా పూజ, పావని, అజయ్, విష్ణు వేదిక మీదకి రావాలి. అండ్ టీం పరమేశ్వరుడ, ఇన్ఛార్జ్ పరమేశ్వరుడ వేదికపైకి రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క వేసవి శిక్షణ శిబిరంలో ఈ 35 రోజులు మన విద్యార్థులకి 250 మంది విద్యార్థులకి వారు ఎంఎన్ఎస్ లాంగ్వేజ్, లాజిక్, లైఫ్ స్కిల్స్ నేర్పిస్తూ ఎంతో చక్కగా ఇక్కడే వారు డిగ్రీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా 5th 6th క్లాస్ నుంచి ఈ యొక్క క్యాంపులో వాళ్ళు ఒక స్టూడెంట్గా వచ్చి ఈరోజు డిగ్రీ అయిపోయింది, పై చదువులు చదువుకుంటూ కూడా అన్న నేను కూడా ఈ క్యాంప్లో ఒక వాలంటరీగా పనిచేస్తానని చెప్పేసి వారు 6th 7th క్లాస్లో మా దాంట్లో ఒక స్టూడెంట్గా వచ్చి ఈరోజు ఒక గురువు బాధ్యతగా విద్యార్థులకు నేర్పిస్తూ ఉన్నారు. నిజంగా ఆ చెల్లెళ్లకు ప్రత్యేకంగా పావని కావచ్చు, పూజ కావచ్చు, మల్లేష్ కావచ్చు, విష్ణు కావచ్చు, వారందరికీ ఒకసారి గట్టే చప్పట్లు కొట్టాలి. వాళ్ళు మంచి టాపర్స్ కూడా. రాబోయే రోజుల్లో కూడా కొన్ని రోజులైతే ఉద్యోగం కూడా సంపాదించుకుంటారు. అంత మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు తమ్ముడు మల్లేష్ కావచ్చు, విష్ణు కావచ్చు. అజయ్ వేదిక మీదకి రావాలి ప్లీజ్. మీ పనులలో ఉండొచ్చు. సో అజయ్ వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇట్లా ఒక 120 మంది వాలంటీర్స్ ఈ సమ్మర్ క్యాంపులలో వాలంటీర్స్గా పనిచేసినారు. సో వారందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అజయ్ ఎక్కడున్న వేదిక దగ్గరకు రావాలి. ఒకసారి వీరికి గట్టే చప్పట్లు కొట్టాలి ప్లీజ్, గట్టే చప్పట్లు కొట్టాలి. మెమోంటోస్. తదుపరి లక్ష్మీ నరసింహస్వామి నృత్య ప్రదర్శన రెడీ ఉండాలి. తీసుకోనన్నా మెమోంటో తీసుకో. కరెక్ట్ కూర్చో. అజయ్ కూడా వచ్చేసి అన్న తన కూడా ఈ 35 రోజుల శిక్షణ శిబిరాన్ని ఈ టీం విజయవంతం చేసింది. ఈ టీంకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాబోయే రోజులలో ఒకరొకరు 2 క్యాంపులు చూసుకుంటానని చెప్పేసి అన్న ధైర్యాన్ని కూడా నాకు ఇస్తా ఉన్నారు. వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి అందరికీ సన్మానం చేసినాం. దాసన్న చేయాలా మరి నిజంగా ఈ స్వామి వారి సన్నిధిలో 35 రోజులు ఆడబిడ్డలని, చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎవ్వరికి ఎలాంటి హాని జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకున్న పరమేశ్వరి కానీ, మిత్రులు కానీ, దాసన్న ఆధీనంలో మంచి భోజనాన్ని సమకూర్చి ఆ పిల్లలు ఎనర్జెటిక్గా ఎగురుతుంటే చెమట కూడా వస్తుంది కొంతమందికి. వాళ్ళు లీనమైపోయారు, అందులో వాళ్ళు డ్యాన్స్ చేయట్లేదు, లీనమైపోయారు. ఆ విధంగా మంచి మాటలు చెప్పిన మన దాసన్న తమ్ముడికి, దాసుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరు చప్పట్లు కొట్టాలి.
ఈ లక్ష్మీనరసింహస్వామి ఉగ్రరూపం అయిపోయిన తర్వాత చివరిగా దాసన్న సాంగ్, లాస్ట్ సాంగ్ నీదే చివరిగా. అదే ఈ వంట రాధమ్మ నెక్స్ట్ రెడీ ఉండాలి. వంట చేసినటువంటి రాధ కూడా తల్లిలాగా ఎంతో చక్కగా వాళ్ళ అక్క చెల్లెళ్ళు. అదేవిధంగా కవిత, ఒకసారి కవిత వేదిక మీదకి రావాలి ప్లీజ్ అన్న. కవిత వచ్చిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కవిత ప్రత్యేకత ఏంటంటే తన పెళ్ళే కాదు, పేదరికంలో కూలి ఇంట్లో పుట్టిన నా చెల్లెళ్ళ పెళ్ళి కూడా నేను చేస్తా అని ధైర్యంగా ఎంతోమంది నాలాంటి భావోజ్వాలం ఉన్న వాళ్ళని కలుపుకొని 2 పెళ్ళిళ్ళు చేసింది. ఒక చెల్ల పెళ్లి చేసింది. మరి కవితకు చప్పట్లు కొట్టండి. నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం కవితని. వారి పెళ్లికి ఎంతో సహాయ సహకారం అందించినటువంటి వెంకటేష్ అన్నకి, అదేవిధంగా ఆ చెల్లె, నేను కూడా నా చెల్లె పెళ్లి చేస్తానని చెప్పేసి ఎంతో ధైర్యంగా ఉండి వాళ్ళ అమ్మా నాన్న హెల్త్ బాగాలేకపోయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క చెల్లె పెళ్లి చేసి వాళ్ళ అమ్మా నాన్నకి ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తి మా కవిత అండ్ శ్రీకాంత్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. చిన్న పాప ఉందని తను రాలేదు. అవును, లేమామిడి. సో వారికి శ్రీకాంత్ భాయ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాధమ్మ ఎంతో చక్కగా భోజనాలు అందించినటువంటి ఈ 35 రోజులు రాధమ్మ, అదేవిధంగా వారి అక్క చెల్లెలు ఇద్దరు ఇక్కడే ఉండి ఎంతో చక్కగా మన విద్యార్థులకి మంచి భోజనాలు అందించినటువంటి రాధమ్మ, అదేవిధంగా వాళ్ళ అక్కగారికి కూడా సన్మానించవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అభినవ్ వచ్చినారు. సో అభినవ్, శ్రీశైలం ఒక్కసారి ప్లీజ్ ఫాస్ట్ రావాలి. వాలంటీర్స్ ఒక్కసారి వేదిక మీద రావడం, ఒక్కసారి చూసేసి వెళ్ళిపోదాం ఫాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. అభినవ్, శ్రీశైలం ఒకసారి అభినవ్ కూడా సన్మానించవలసిందిగా. శుభద శ్రీశైలం ఈ కార్యక్రమాన్ని కూడా ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసేసి వేదిక ఏర్పాటు కావచ్చు, చైర్స్ చేసుడు కావచ్చు, అన్ని విధాలుగా ఈ 32 క్యాంపులుగా వీళ్ళందరూ ఇక్కడ కూడా తలకొండపల్లి కూడా క్యాంప్ ఉందంటే దాదాపుగా 15 మంది వాలంటీర్స్, అదేవిధంగా డ్యాన్స్ మాస్టర్స్ కూడా ఇక్కడికి విచ్చేసినారు. వారందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గోపి ప్లీజ్, గోపి కొద్దిగా ఫాస్ట్ రావాలి. గోపి కూడా చాలా ఎక్సలెంట్గా చేస్తాం ఆర్గనైజింగ్. ఓకే, డాన్స్ మాస్టర్స్ ఒకసారి వేదిక మీదకి రావాలి. ఒక్కసారి ఫాస్ట్గా డాన్స్ మాస్టర్స్ ఫాస్ట్గా రావాలి. నాగార్జున, రవికాంత్, అదేవిధంగా గోపి, జాన్సన్, దినేష్, సాయి, చందు, చిన్న, మనోహర్ ప్లీజ్, రాధిక, మనీషా, హారిక, స్పందన, శివాని ఫాస్ట్ రావాలన్నా, ఫాస్ట్ రావాలా. శివాని, మనీషా, నాగార్జున మాస్టర్ ఎక్కడున్న వేదిక దగ్గర రావాలి. సాయి, ఇట్లా ఒక 120 మంది వాలంటీర్స్, డాన్స్ మాస్టర్స్, దాదాపుగా 32 క్యాంపులు, 1600 మంది విద్యార్థుల్ని చాలా సక్సెస్ఫుల్గా చేసినటువంటి సందర్భాన్ని మీ ముందుకు తీసుకొచ్చడానికి కూడా ప్రయత్నం చేశాం. నెక్స్ట్ ఇయర్ అయితే ఈ ప్రాంగణం సరిపోదు, నెక్స్ట్ ఇయర్గా నో అడ్మిషన్ బోర్డు పెట్టాలి. ఈసారి చాలా మంది రికమెండేషన్ చేశారు, అడ్మిషన్స్ లేవంటే కూడా మా పిల్లలను తీసుకోండి అనే విధంగా ఈ విధంగా ఇక్కడ చేసినామంటే కూడా ఎంతో ఆనందకరమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, లక్ష్మి కరణం, రాధిక, లక్ష్మి ఒకసారి చిన్నదా, నాగార్జున, అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి మాకు మేకప్ను ఎంతో చక్కగా అందించినటువంటి మన శేఖర్ని, అదేవిధంగా తమ్ముడు మహేందర్ను వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. మహేందర్, అదేవిధంగా మా తమ్ముళ్ళు పోతురాజులు కూడా చాలా వండర్ఫుల్గా వాళ్ళు కూడా మాకు ఎంతగానో సేవలు అందిస్తున్నారు. తమ్ముళ్ళను వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. చిన్న మేకప్ వేసినటువంటి శేఖర్ అన్న 10 ఇయర్స్ నుంచి కూడా మన ప్రాంతానికి ఎన్నో ఎక్సలెంట్గా మాకు అందిస్తూ ఉన్నారు. శేఖర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎంతో మంచి సౌండ్ మాకు అందించినటువంటి లాస్ట్ ఓకే సచిన్ ఒక్కసారి రవి తమ్ముడు సచిన్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. లైటింగ్, సౌండ్ సిస్టమ్ చాలా వండర్ఫుల్గా. ఒకసారి సచిన్ అన్న సౌండ్ సిస్టమ్, సచిన్ దత్తం
మా సురేష్ భాయ్ నోడు ఒకసారి వేదిక పైకి రావాల్సింది కావాలి. దా సురేష్ భాయ్ ప్లీజ్ దా. V3 ఛానల్ మన ఆర్కపల్లి తంది మన ప్రాంతం ముద్దుబిడ్డ సురేష్ భాయ్ నిజంగా చాలా వండర్ఫుల్గా సేవలు అందిస్తున్నారు V3 ఛానల్ తోటి. సో వారు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి సురేష్ భాయ్ని కూడా సన్మానించవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. సురేష్ భాయ్ని మహేందర్ దారు తమ్ముడు మహేందర్. వీళ్ళందరూ ఇట్లా చెప్పుకుంటూ పోతే 120 మంది వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కరిని మైక్ పట్టుకొని మాట్లాడతా కానీ నా వెనకాల ఈ సైన్యం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ. Ako. ఓకే, మా టీంకి ఒకసారి గట్టిగా చెప్పాలి. మా టీంకి ఒకసారి గట్టిగా చెప్పాలి. వాళ్ళకి నిజంగా